నమో నమామి అన్యభూమి నా దేశం సదా స్మరామి పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్యభూమి నా దేశం సదా స్మరామి నన్ను కన్న నా దేశం నమో నమామి అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి మహామహుల కన్న తల్లి నా దేశం మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం ఆ దేశం పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్యభూమి నా దేశం సదా స్మరామి. ఛత్రపతి భజమెత్తిన ప్రజాపతి మతోన్మాద శక్తులు చురకత్తులు ఝడిపిస్తే మానవతుల మాంగళ్యం మరుట గడుపుతుంటే ఆ క్షుద్ర రాజకీయానికి రుద్రనేత్రుడై లేచి మాతృభూమి నుదుటిపై నెత్తుడి తిలకం దిద్దిన మహావీరుడు సార్వభౌముడు మనిషికున్న అందం ఎంత మెరుపులన్నీ దోక్షణము మాయమౌనులే తలపొకటి తను ఒకటి నేను తలచే పిలుపొకటి ఆరని కుమాయి దీపం మా పసుపు కుంకుమల సౌభాగ్యముకై ఆరని కుమాయి దీపం కార్తీక దీపం చేరని పాదపీఠం కర్పూర దీపం నువ్వే సుమానారో ప్రాణం నువ్వే కదా నాశల దీపం ఎన్టీ రామారావు గారు చాలా కాలం పాటు ఈ మానం కోటేశ్వరరావు గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ స్పీచ్ ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి పాపారావు గారికి, శ్రీకాంత్ గారికి, చంద్రబాబు శ్రీనివాసరావు గారికి మరియు ఉన్నారు. వీళ్ళందరూ పేరు చెప్తే నాకు సమయం లేదు కాబట్టి నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మీ అందరి సహకారం కోరుకుంటూ మీకు చేతనైనంతటువంటి సహాయాన్ని అందించి ఈ కార్యక్రమాన్ని విభాగాన్ని నా చేతులు పెట్టినటువంటి పెద్దలందరికీ ప్రజలందరికీ మా సోదరిమణులందరికీ కూడా మరొకసారి శిరస్సు. థ్యాంక్ యూ మౌలు వెంకటేశ్వర గారు. ఇప్పుడు పెద్దలు బ్రహ్మ సంఘం అంటేనే నారాయణ గారు అంటేనే బ్రహ్మ సంఘం. మొదటి నుంచి ఈ రోజు వరకు కృషి పట్టుదలతో అసాధ్యం అనుకున్నటువంటిది సుసాధ్యం చేసేటువంటి మొండి మనిషి. వందనాలు అందుకో
తేజమా వందల తరములకైనా అందరూ ఆనందముందు సుందర గంభీర రూపమా 100 ఏళ్ల పండుగకి వందనాలు అందుకో నందమూరి తెలుగు తేజమా వందల తరములకైనా అందరూ సత్యదేవు వ్రతము శుభము సర్వ పాపహరము దివ్యము సత్యదేవు వ్రతము శుభము సర్వ పాపహరము దివ్యము సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము పేదాధనిక విభేదము లేక జాతి మత విచారణ లేక పేదాధనిక విభేదము లేక జాతి మత విచారణ లేక సరువులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము కొత్త పీటగుని తెచ్చి పసుపు కుంకుమలతో అలంకరించి కొత్త బట్ట పీఠముపై నుంచి తండులముల నిండుగా సవరించి వక్కలాపులను చక్కగా పరచి దిక్కు నీవెయని మొక్కవలెను తొలి దొంత గణపతిని పూజించి కలను భక్తి పూజాక్షతలుంచి పంచపాలకుల నవగ్రహముల అష్టదిక్పతుల నర్చించవలి సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము అనుకోవటం జరిగింది. వాట్సాప్లో విన్న దాని ప్రకారం దానికోసం వారిని ఆహ్వానించితే వారు అంత దూరం నుంచి మన కోసం రావడం జరిగింది. కోడి సుచరిత గారికి, అట్లాగే కలియుగ కర్ణుడు అనాలి మన రాజశేఖర్ పద్మజ గారిని. ఆయన అడిగిన వాళ్ళకి లేదనకుండా అవసరం ఉందంటే ఆయన ఖచ్చితంగా ఆయన పార్టిసిపేషన్ బాధ్యతగా విఘ్నతగా చదువుకుని పుట్టుపూర్వత్రాలు చేసినటువంటి ఒక మహిళగా మీరు ఆప్యాయతగా ఉన్నారు. ఏమిటి మీ కుటుంబ సమస్యలు అన్ని కూడా ఎక్కడున్నారు ఏంటి అని అడిగినప్పుడు ఆమె చాలా ఓపికగా చెప్పారు. తర్వాత మీటింగ్ కి శ్రీమాతాలని చెప్పి రమ్మని కోరడం జరిగింది. ఆమెకి కొంత టైం వారు. రెండోది అప్పటికే వచ్చినటువంటి సంఘాల మీద ట్రోలింగ్లు కొద్దిగా లీడర్ల మీద మాట్లాడుతున్న సందర్భం నాకు గుర్తుంది. దాన్ని కూడా ఆమె పక్కన పెట్టి చాలా సంఘాలకు వెళ్ళారు, మాట్లాడుతున్నారు. ఈ రోజున మన దగ్గరకు వచ్చి చాలా విషయాలు చెప్పారు. మేము ఎన్ని చెప్పినా ఒక మహిళగా తెలుసుకున్న వ్యక్తిగా 4 ప్రాంతాలుగా తిరుగుతూ జీర్ణించుకున్నట్టు చెప్పినటువంటి సోదరి పాత రోజుల్లో కొద్ది స్థలాన్ని బోధనలో పెద్దలు కొన్నారు. చాలా సంవత్సరాలు పాపం అలాగే రూపాయలు ఇచ్చిన వాడైనా 20 లక్షలు ఇచ్చినా 50 లక్షలు ఇచ్చినా ఒకటే. ఆ హృదయం ముందు అందరం ఒకటే కాబట్టి ఆ విధంగా ఉండాలని కోరుతూ అటువంటి ఇచ్చిన వాళ్ళకి ఇది నాది అనేటువంటి ఒక ధైర్యం, ఒక హక్కు వస్తుంది కాబట్టి ఆ సూచన చేసేదంటూ రావాలని, అలాగే మీ అందరూ కూడా ఇందులో భాగస్వామ్యం అందరూ కూడా సభ్యులు కాకపోయినా భాగస్వామ్యులు ఒక మంచి పనుల్లో తీసుకుంటే
మీరు కూడా బాధ్యులవుతారనే ఉద్దేశంతో మిమ్మల్ని రెండు కలపడం జరుగుతుందని కోరి తెలియజేసుకుంటూ చాలా విషయాలు చెప్పారు, సమాధాన విషయాలు చెప్పారు, నరసింహయ్య గారితో పాటు చాలా విషయాలు చెప్పారు. వ్యవసాయం తప్ప వ్యవసాయం కూడా లేనటువంటి అధికారం వచ్చే వరకు పోరాటం చేశారు. పోరాటం చేశారు. నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ నిర్ధూతాఖిల పాపనాశనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ ప్రాణేయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరీ మాతా అన్నపూర్ణేశ్వరీ నానారత్న విచిత్ర భూషణకరీ హేమాంబరాడంబరీ ముక్తాహార విలంబమాన విలసత్కక్షోచ కుంభాకరీ కాశ్మీరాగరువాసితాంగరుచిరే కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరీ మాతా అన్నపూర్ణేశ్వరీ యోగానందకరీ పుక్షయకరీ ధర్మైకనిష్ఠాకరీ చంద్రాత్కాదల భాసమానలహరీ త్రైలోక్య రక్షాకరీ సర్వైశ్వర్యకరీ తపఃఫలకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరీ మాతా అన్నపూర్ణేశ్వరీ కైలాసాచలకందరాలయకరీ గౌరీ ఉమాశంకరీ కౌమారీ నిగమార్థగోచరకరీ ఓంకార బీజాక్షరీ మోక్షద్వార కవాట పాటనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరీ మాతా అన్నపూర్ణేశ్వరీ దృశ్యాదృశ్య విభూతి పావనకరీ బ్రహ్మాండ భాండోదరీ లీలా నాటక సూత్రఖేళనకరీ విజ్ఞాన దీపాంకురీ శ్రీ విశ్వేశమన ప్రమోదనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరీ మాతా అన్నపూర్ణేశ్వరీ ఆదిక్షాంత సమస్త వర్ణనకరీ శంభు ప్రియ శంకరీ కాశ్మీరీ త్రిపురేశ్వరీ త్రినయనీ విశ్వేశ్వరీ శ్రీకరీ స్వర్గద్వార కవాట పాటనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి మూడు వారిన మనసులోనే పలికిందేదో ప్రాణం కన్నుల్లోనే గంగై పొంగిన ఆనందం కాలంతో పరిహాసం చేసిన స్నేహం పొత్తులు దాటి హద్దులు దాటి జగములు దాటి యుగములు దాటి చెయ్యందించమంది ఒక పాశం రుణ పాశం విధి విలాసం చెయ్యందించమంది ఒక పాశం రుణ పాశం విధి విలాసం
పిలిచే అన్నయ్యనవుతా పిలవాలే కాని పలికేటి తోడు నీడైపోతా నీతో ఉండే చాలు. వన సమారాధన ఏదైతే జరుగుతుందో అది గత 7 సంవత్సరాల నుంచి నిర్వహిస్తడం జరుగుతుంది. అటు దానికి పెద్ద ఎత్తున కమ్మ సోదరులందరూ ఇచ్చేసి ఆటపాటలతోనూ ముగ్గులతోనూ అట్లాగే మనకి కన్స్ట్రక్షన్ జరిగే బిల్డింగ్కి డొనేషన్ రూపంగాను పెద్ద ఎత్తున అందరూ సహకరించారు. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గతంలో కౌతవనంలో స్టార్ట్ అయిన ఈ వనభోజన కార్యక్రమాన్ని దశ దిశలా వ్యాపించి మనం ఈ సంవత్సరం 8వ సంవత్సరం ఇక్కడ చేసుకుంటున్నాం. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పెద్దలు మండ వెంకటేశ్వరరావు గారు చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది. అట్లాగే నల్లగొండ జిల్లాలోని డాక్టర్ కోడే సుచరిత గారు, అట్లాగే ముమ్మలనేని రాజశేఖర్ బిల్డర్ గారు, వాళ్ళ మిస్సెస్, అట్లాగే నల్లి వెంకటేశ్వరరావు గారు, ఇంకా సోదరులందరూ పెద్ద ఎత్తున హాజరు కావడం జరిగింది. వారు ఇచ్చేసిన వారందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.